1947లో భారతదేశం మనకి తెలిసిన విధంగా ఇండిపెండెన్స్ పొందింది. ఆ వెంటనే దేశం తన సరిహద్దులను రక్షించుకోవడంలో చాలా చాలా సవాళ్లను ఎదుర్కొంది. అనేక వివాదాలు కూడా అయ్యాయి. అదే సమయంలో పాకిస్తాన్తో మొదటి యుద్ధం కూడా ప్రారంభమైంది. ఇండో పాక్ వార్ 1947-48 అంటారు దాన్ని. ఆ యుద్ధంలో భారత సైన్యానికి తక్షణంగా వాహనాలు, ముఖ్యంగా జీప్ల అవసరం వచ్చింది. సో ఆ కాలంలో దేశం ఇంకా ఆర్థికంగా ఇప్పుడున్నంత బలంగా అయితే లేదు. పరిపాలనా వ్యవస్థ కూడా కొత్తదే. కానీ సైన్యానికి రవాణా కోసం తక్షణమైనటువంటి కొన్ని సహాయాలు అవసరమైనాయి. ఇక ఇదే నేపథ్యంలో లండన్లో భారత హై కమిషనర్గా ఉన్న బీకే కృష్ణమేనన్కు జీప్ల కొనుగోలు బాధ్యతను అప్పగించింది అప్పటి భారత ప్రభుత్వం. సో కృష్ణమేనన్ త్వరగా మరిన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. కానీ ఆ తొత్తరపాటే భారత రాజకీయ చరిత్రలో పెద్ద వివాదానికి కారణమైంది. 1948 జూలై 9వ తేదీన ఆయన బ్రిటన్లోని ఒక చిన్న కంపెనీ అయినటువంటి యాంటీ మిస్టాంటెస్ అనేటటువంటి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీ పెట్టుబడి కేవలం 605 స్టెర్లింగ్ పౌండ్స్ మాత్రమే, అంటే అతి చిన్న స్థాయి సంస్థ అనమాట. అయినప్పటికీ కూడా ఆ కంపెనీ 2000 రీఫర్బిష్డ్ జీప్ల సరఫరా బాధ్యత ఆ కంపెనీకి అప్పగించారు మీనన్. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ జీప్ల ధర కొత్త వాహనాల ధరతో సమానంగా డిసైడ్ కాబడింది. ఎంత మాత్రం కూడా డిస్కౌంట్ లేదు. ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం మొత్తంలో 65% ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంతేకాదు జీప్లలో కేవలం 10% మాత్రమే క్వాలిటీ చెక్ చేయాలని చెప్పే నిబంధన కూడా వాళ్ళు పెట్టారు, కంపెనీ వాళ్ళు. ఎందుకు పెట్టారనేది నేను చెప్తా. వీటి డెలివరీ ఆగస్ట్ 23, 1948 ప్రారంభమై డిసెంబర్ 9, 1948లో పూర్తవ్వాలని అగ్రిమెంటు చేసుకోబడింది. కానీ రియాలిటీ మాత్రం చాలా చాలా కాంట్రవర్షియల్గా, కాంట్రాస్ట్గా జరిగింది.